హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశము ఆపర్చునిటీ, అవకాశము. ఈ అవకాశం అంటే డిక్షనరీలో చూసుకున్నట్లయితే ఛాన్స్ టు అచీవ్ ఏ గోల్. ఏదన్నా ఒకటి పొందుకోవాలి, ఒక గమ్యం వరకు మనము పొందుకున్నంత వరకు ప్రయత్నము చేయాలి, ఛాన్స్ పొందుకోవాలి. ఇంకొక మీనింగ్ ఏముందంటే పాసిబిలిటీ ఫర్ గ్రోత్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ సక్సెస్. నువ్వు అవకాశం వస్తుంది అని అంటే నువ్వు మెరుగుపరుచుకోవాలా. ఒక 1% ఉంటే నువ్వు 2%కి చేరాలా, లేదంటే 3%కి చేరాలా. నీ పాసిబిలిటీని అంతా, నీ గ్రోత్ని, నీ అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలి. అది ఎక్కడి వరకు పోవాలా? నీ సక్సెస్ వరకు పోవాలని దీని మీనింగ్. యాక్చువల్ మీనింగ్ ఆపర్చునిటీ అని అంటే పాసిబిలిటీ ఫర్ గ్రోత్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ సక్సెస్. మరి మన వాక్యాంశంలోకి మనం పోతే దేవుడు ఎన్నో అవకాశాలు మానవులుగా మనకు అనుగ్రహించుకుంటూ వస్తున్నాడు. ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్న వారికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఏమని ఉంటుంది అని అంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. 30th verse మా. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. నేను చదువుతాను మా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా. యెరూషలేము అనంటే దేవుని పట్టణం నుంచి అన్య దేశానికి, అన్య ప్రాంతానికి ఒక మనుషుడు పోతున్నాడు. దేవుని దగ్గర నుంచి ఇంకొక ప్రాంతానికి, దేవుని ఎరగని దగ్గరికి, దేవుని తెలువని జనాంగంలోకి, దేవుని తెలువని ప్రజల్లోకి ఒక మనుష్యుడు పోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. దేవుణ్ణి పూజించాల్సిన వ్యక్తి, దేవునితో సంబంధం కలిగి ఉండాల్సిన వ్యక్తి, దేవునితో సహవాసం కలిగి ఉండాల్సిన వ్యక్తి దేవుని దగ్గర నుండి ఎక్కడికి పోతా ఉన్నాడు? అన్య ప్రాంతానికి, దేవుని ఎరగని ప్రజల దగ్గరికి, దేవుని తెలువని ప్రాంతంలోకి అడుగు పెడతా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము దేవుని తెలుసుకొని దేవునితో ఉండాల్సిన సమయము, దేవునితో గడపాల్సిన టైంని మనం ఏం చేస్తున్నాము? తెలియని దాని గురించి మన ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయంను తీసుకొని పోయి మనం దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నాం. ఇక్కడ ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి ఎక్కడికి ప్రయాణమవుతున్నాడు? ఎరికోకు ప్రయాణమైకుంటూ పోతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధానం నుంచి మనం పక్కకు తొలుగుతామో, దేవుని నుంచి మనం పక్కకు తొలుగుతామో, ఈయన కొంచెం దూరమే ప్రయాణమైన, ఇంకా జెరికోకు కూడా చేరలేరు. మార్గ మధ్యలో ఆయనకు ఏం చేసిండ్రు? దుండగులు అటాక్ చేసిండ్రు. మనము దేవుని సన్నిధానం నుంచి ఎప్పుడైతే మనం తొలగిపోతామో సాతాను రెడీగా కాచుకొనుకుంటుంది. ఈ నా ప్రియ బిడ్డ అని యేసయ్య అని అంటే, ఈ ప్రియ బిడ్డ యేసు సన్నిధానంలో నుంచి బయటికి పోవాలి. ఎంతసేపు నేను దేవుని సన్నిధానంలోనే ఉండాలి, నేను దేవుని దగ్గరలోనే ఉండాలి, నేను దేవునితోనే సహవాసం చేయాలా, నేను ఎప్పుడు చూసినా బైబిల్ చదవాలా, ఎప్పుడు చూసినా ప్రార్థనే చేయాలా అని అనుకునే వాళ్ళు కొంచెం దూరం ప్రయాణమై దేవుణ్ణి ఇక్కడనే వదిలిపెట్టేసి, దేవుణ్ణి ఇక్కడనే పెట్టేసి కొంచెం దూరం ప్రయాణమై పోయినప్పుడు సాతాను అనుకుంటుంది, అమ్మ దొరికిండు. ఏం చేస్తుంది? చావగొట్టేస్తుంది. ఎంతగా కొట్టి ఆ రక్తపు మడుగులో ఆ మనుష్యుడు పడి ఉన్నాడు. ఇక్కడ ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మనుష్యుణ్ణి చూడడానికి అక్కడ ఎంతోమంది ప్రయాణమైపోతుంటే అక్కడికి ఎవరు వచ్చాడు? యాజకుడు వచ్చిండు. యాజకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? పక్కకి వెళ్ళిపోయేసిండు.
31 వర్స్లో ఉంటుంది చూడమా. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అప్పుడు అతడు అతన్ని చూసి పక్కగా పోయాను. చాలా సందర్భాల్లో మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అక్కడ ఒక మనుష్యుడు పడి ఉన్నాడు. దేవుని నుంచి చాలా దూరం పారిపోయినాడు ఆ మనుష్యుడు. అక్కడ కొన ప్రాణంతో పడి ఉన్నాడు, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ యాజకుడు దేవుని సన్నిధానంలో ఉంటూ, దేవునికి ధూపం వేస్తూ, దేవునికి నిత్యం ప్రార్థించుకుంటూ ఉన్నా కూడా అక్కడ ఒక మనుష్యుడు పడిపోయిన స్థితిలో, బాగలేని స్థితిలో ఉన్నా కూడా, కొన ప్రాణంతో ఉన్నా ఏం చేసిందంట? పక్కకి వెళ్ళిపోయేసినాడు. ఎలాంటి సహాయము చేయకుండా, ఎలాంటిది హెల్ప్ చేయకుండా, ఎలాంటి సర్వీస్ చేయకుండా ఏం చేసిండు? నాకెందుకు వచ్చిన గొడవ అని పక్కకు పోయినాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26th వర్స్లో మనం చూసుకున్నట్లయితే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమాయనో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ ఈ యాజకుడు ఏం చేయాలా? క్రియ చేయాలి. ఏమని చేయాలా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న దేవుని మాటలు అక్కడ పడి ఉన్న వానికి ఏం చేయాలా? సహాయము చేయాలా, గాయాలను కట్టాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలి. కానీ దేవుని వాక్యం పక్కకు పోండి అని చెప్పట్లేదు. చాలాసార్లు మనము భక్తి పరుల్లాగా కనబడుతుంటాం. మంచికి తల మూసుకేసుకుంటాము, వాక్యము బైబిల్ పట్టుకుంటాము, ప్రార్థన చేస్తాము, హల్లెలూయా చెప్తాము, హోసన్న అంటాము, ఎవరు కనబడినా ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. ఇవన్నీ బహిరంగ కనబడే. కానీ క్రియల రూపంలో ఎప్పుడైతే వస్తాయో, క్రియల్లాగా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము, సహాయం వచ్చేటప్పటికి మాత్రము ఈ యాజకుని వలె మనం ఏం చేస్తాం? తప్పుకుంటాం. ఆ త్రోవలో పోము, ఇంకొక త్రోవలో పోతాం. భక్తికి మాత్రము మనము పైకి చాలా మంచిగా కనబడతాం. పైకి ఎంత స్పిరిచువల్గా కనబడతాం అంటే అంత స్పిరిచువల్గా కనబడతాం. కానీ లోపట కుళ్ళిపోయి ఉంటుంది. ఆ కుళ్ళిపోయిన స్టేజ్లోనే ఇక్కడ ఈ యాజకుడు ఆయనకు సహాయం చేయాల్సిన వాడు ఏం చేస్తుండు? సహాయం చేయకుండా తప్పించుకొని పోతున్నాడు. ఇక్కడ కూడా ఈయన దేవునికి దగ్గరగా ఉన్నాడు, కానీ పైకి మాత్రమే భక్తి గలవానిలాగా ఉన్నాడు. స్పిరిచువల్గా కనబడుతున్నది, టూ స్పిరిచువల్. ఎక్కడ చూసిన ప్రార్థన, ఎక్కడ చూసిన ప్రైజ్ ది లార్డ్, ఎక్కడ చూసిన హల్లెలూయా. కానీ క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ క్రియ జరగాల్సింది, ఇక్కడ హెల్ప్ చేయాల్సింది, కానీ ఎలాంటి హెల్ప్ లేదు. ఇక్కడ యాజకుడు మాత్రము మెల్లగా తప్పించేసుకున్నాడు. అదే 32 వర్స్లో ఉంటుంది. అలాగుననే లేవీడొక్కడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు చాలమా ఏమైంది? అక్కడ లేవీడు కూడా వచ్చి ఏం చేసిండు? సేమ్ థింగ్. లేవీడు కూడా నిత్యము దేవుని సన్నిధానంలో ప్రార్థనలు చేసుకుంటూ, బలిలు అర్పిస్తూ, ఎంతో దగ్గరగా, వెరీ క్లోజ్ టు గాడ్. ఎంత దగ్గరగా అనంటే లేవీడు లేనిది బలిలే జరగవు. అలాంటిది ఇక్కడ ఆయన హెల్ప్ చేయాల్సింది భక్తిపరుడిలాగా కనిపిస్తున్నా కూడా ఏముంది? దేవునికి ఎన్నో కార్యాలు చేస్తూ, ఎంతగానో దగ్గరకు వస్తూ, ఎంతగానో ముందుకు పోతూ, ఎంతగానో ఉండి కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? క్రియలు లేవు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనము కనబడ్డట్టుగా మనం లోపట ఉంటున్నామా? మన జీవితాల్లో క్రియలు జరుగుతూ ఉన్నాయా? మనం ఇంకెంతకాలము మనము దేవునికి దూరంగా ఉంటున్నాం. వేరే వాళ్ళకు మనం చాలా క్లోజ్, దేవునికి ఎంతగా క్లోజ్ అని అంటే దేవుని నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడిపించేవారు లేరు, మనల్ని ఎవ్వరు కూడా ఎడబాపేవారు లేరని బిల్డప్ మాత్రం ఇస్తూ ఉన్నాం.
కానీ రియాలిటీకి వచ్చేసరికి మన మనస్సు, మన హృదయము దేవునికి చాలా చాలా దూరంగా ఉంది. ఇక్కడ లేవీయుడు అన్ని పనులు చేస్తున్నాడు, మందిరంలో పనులు చేస్తున్నాడు, దేవునికి సంబంధించిన ఈ అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే తన పొరుగువాడు కింద పడిపోయి అపాయమైన స్థితిలో ఉన్నాడో సహాయం చేయలేకపోయిండు. ఆయన విశ్వాసం ఎట్లుందంటే మృతంలాగా ఉన్నది. ఆయన విశ్వాసము క్రియలేని విశ్వాసం. ఒకవేళ మనము ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇంకెంత కాలము మనము ఇలానే దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా నటిస్తున్నామా? మనము ఇంకెంత కాలము మనము ఈ నటనా జీవితంలో మనం ఉంటున్నాం? పైకి భక్తి గలవారిలాగా కనబడుతున్నాం, కానీ మన జీవితాల్లో దేవునికి ప్లేస్ ఉందా? మనము ఆదివారము మనం సంఘానికి వస్తున్నాము, కానీ మన జీవితము, మన హృదయము దేవునికి దగ్గరగా ఉందా? అబ్బో, ఆమె చాలా భక్తి పరులాది, అయ్యో ఆయన చాలా మంచోడు. దేనికి మంచోడు? క్రియలు చేస్తేనే మనము దేవునికి సమీపముగా ఉన్నవాళ్ళు. ఇక్కడ 4వ వచనంలో 33వ వచనంలో చూసుకుంటే సమరయుడు వస్తాడు. ఆ సమరయుడు వచ్చి ఏం చేస్తాడు? ఆయనకు గాయాలను కడతాడు, ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆయన ఏం చేసిందనంటే ఆయన క్రియను కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞను పాటించి ఆయనకు సహాయం చేసి ఆయనకేం చేస్తాడు? పూటకుల్లవాని దగ్గర వదిలేస్తాడు. అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయడం అంటే ఆరాధనతో కూడిన పని. ఆ పని ఏంటంటే ఆ గాయపడిన వ్యక్తిని ఆ గాయాలు కట్టాలా, ఇంకా ఆయన గాడిద మీద వేసుకోవాలా, ఈయన కాలినడకల నడవాలా, కొన్ని మైల్స్ నడవాలా, దూర ప్రయాణం చేయాలా, పూటకుల్లవాని దగ్గర పోవాలా, డబ్బులు ఇవ్వాలా, ఆయనను చూసుకోమని చెప్పాలి. ఇక్కడ లేవీయుడు సమరయుడు పని చేస్తున్నారు, కానీ తమ వంతు మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ సమరయుడు ఎప్పుడైతే వచ్చిండో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపించిన దానిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ క్రియలే, ఈ వర్కే, ఈ పని దేవుణ్ణి ఆరాధించడము అనేది చేస్తున్నాడు. చర్చ్లో పని చేయమన్నప్పుడు మేమే ఉన్నామా? దేవుని ఆరాధించడం, చేతులెత్తి ఆరాధించడము, పాటలు పాడడం ఆరాధించడం మాత్రమే కాదు, పని చేయడం కూడా ఆరాధనే. అది ఎంత చిన్న పని అయినా దేవుని మహిమకరంగా మనము చేయాల్సిన వారం ఉన్నాం. ఇక్కడ ఈ సమరయుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఎంతగానో ప్రయాసం పడి, ఆయనకు దొంగల భయం ఉంది, నేను ఆ ప్లేస్కి పోతే నన్ను కూడా కొడతారనే భయం ఉన్నప్పటికీ కూడా దేవునికి భయపడి, దేవుని అతనిలో ఉండి ఆయనతో పని చేస్తున్నాడు. కాబట్టి ఏం చేసిండు? సమరయుడు దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునికి చాలా క్లోజ్గా ఉన్నాడు. దేవుడు చెప్పే మాటలు ఆయన మనసులో పెట్టుకున్నాడు, దేవుడు చెప్పే క్రియలన్నీ కూడా ఆయన హృదయంలో భద్రం చేసుకొని, ఆయన ఆలోచన పెట్టుకొని, దేవుడు చెప్పింది కంపల్సరీగా అతను పాటిస్తూ ఏం చేసిండు? ఆయనకు సహాయం చేసుకుంటూ పోతున్నాడు. మనము ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటూ ఎంతగానో దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండి పైకి మాత్రము భక్తి పరుల్లాగా కనబడుతున్నామా? యాజకుల వలె ఉన్నామా? లేవీయుల వలె ఉన్నామా?
లేదనంటే సమరయుని వలె ఉన్నామా? దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను మన హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం మనము పనిచేస్తున్నామా? ఇక్కడ ఈ సమరయుడు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక్కడ లేవీయులకి అవకాశం వచ్చింది, సహాయపడే అవకాశము. యాజకునికి వచ్చింది, సహాయపడే అవకాశము. అయినప్పటికీ చూస్తూ ముందుకు కొనసాగిపోయినారు. ఒకవేళ మీకు చాలా సందర్భాల్లో సహాయం చేసే అవకాశం రావచ్చు, సంఘంలో పని చేసే అవకాశం రావచ్చు. మీరు చేయకుంటే అవకాశం ఇంకొకరికి పాస్ ఆన్ అయిపోతుంది. మీరు చేయకుంటే ఆ అవకాశం ఇంకొకరికి గ్రాప్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా, మేము దేవుని సన్నిధానంలో ఉండి దేవుని పని మేము చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ సమరయుడు వచ్చిన అవకాశాన్ని పోడగొట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నాకు వచ్చిన అవకాశం, నాకు వచ్చిన ఆపర్చునిటీ నేనెందుకు లూజ్ చేసుకోవాలి? లేవీయుడు లూజ్ చేసేసుకున్నాడు వచ్చిన అవకాశాన్ని, యాజకుడు లూజ్ చేసుకున్నాడు. కానీ సమరయుడు మాత్రము వచ్చిన అవకాశాన్ని నేనెట్లా యూజ్ చేసుకోవాలా, నాకు వచ్చిన పరిస్థితిని నేనెట్లా యూజ్ చేసుకోవాలో, నాకు వచ్చిన అవకాశాన్ని నేనెట్లా యూజ్ చేసుకొని అది దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా నేను చేయాలని ఆలోచన కలిగి ఉన్నామా? ఎప్పుడైతే మనకు అవకాశాలు వస్తాయో మనం అవకాశాన్ని మనం చాలా చీప్గా చూస్తాం. నాకు కాబట్టి వచ్చింది, వేరే వాళ్ళకు వస్తుండేనా? దేవుడు నిన్నెంతగానో ప్రేమించి అవకాశాన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తూ ఉన్నావు. దేవుని ఆరాధించలేకపోతున్నాను, దేవుని మహింపరచలేకపోతున్నాను, దేవుని బిడ్డలకు సహాయం చేయలేకపోతే పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడిచ్చిన టైమింగ్ని కూడా మనం పాటించలేకపోతున్నాం. మన ఆరాధన టైం 10:30కి అయితే చాలామంది 11:30కి వచ్చిన 1 అవర్ యూ లాస్ట్. దేవుని ఆరాధించేది 1 గంట మీరు లాస్ అయిపోయింది. ఇట్ నెవర్ కమ్ బ్యాక్స్. అది తిరిగి మళ్ళీ రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. దేవుని ఆరాధించేది మన సమయము గడిచిపోతూ ఉన్నది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది, మన ఏజ్ ఎక్కువ అవుతూ ఉన్నది, ఇంకొక జనరేషన్ని మనం తయారు చేసే వాళ్ళం ఉంటున్నాం. కానీ మనం మాత్రము ఏ స్టేజ్లో ఉండాల్సిన వారం ఆ స్టేజ్లో ఉండకుండా ఇంకా డౌన్ స్టేజ్లోనే ఉండి నిలబడిపోయి ఉన్నాం. దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇస్తూ వస్తున్నాడు, ఎన్నిసార్లు నా సన్నిధానంలోకి మీరు రండి అని ఆహ్వానిస్తూ ఉంటే ఇంకా మనము మన సమయాన్ని పాటించకుండా, ఇంకా మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటూ ఇంకా తీరిగ్గా మనం వస్తూనే ఉన్నాం. కంపల్సరీ ఆ టైంకి అకౌంటబిలిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్రియ సంఘమా, ఎంతోమందికి లేని అవకాశం ఈరోజు మనం సంఘంలో కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని మహింపరుస్తూ ఉన్నాం. ఎంత గొప్ప అవకాశం! ఎన్నో ప్లేసెస్లా దేవుని పేరెట వాళ్ళని హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. దేవుని మాటలు ఎత్తొద్దు, పాట పాడొద్దు, వాక్యం చదవద్దు, యేసయ్య అనే పదము మాత్రము మీరు వాడొద్దు అని చెప్తే వాళ్ళు మాత్రము వాళ్ళ గొంతులెత్తి వాళ్ళ స్వరాలెత్తి యేసయ్య అని అంటే మనము అంత కంఫర్ట్ జోన్లో ఉండి కూడా మనం దేవుని సన్నిధానాన్ని మనం నిర్లక్ష్యం చేసినాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం పోడగొట్టుకుంటున్నాం. ఎంతోమంది నా దేవుడు నాకు తోడుగా ఉండి, ఎంత కష్టకాలంలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవునికి వందనాలని చెప్పడానికి సిద్ధంగా లేరు.
ప్రపంచమంతా క్రైస్తవులను ఎంతగానో హింసిస్తున్నారమ్మా. దే ఆర్ నాట్ ఇన్ కంఫర్ట్ జోన్. వాళ్ళు 10:30కి రావట్లేదు. వాళ్ళను ఎక్కడ చూసినా వాళ్ళని హింసిస్తున్నారు, కొడతా ఉన్నారు, విపరీతంగా వాళ్ళను డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. అయినా నా యేసు నాతో ఉండగా నాకు భయమేలా, నా యేసు నాతో ఉండా నాకు దిగులేలా అంటూ ఆ యేసయ్య గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉంటా. మనం మాత్రము మన కంఫర్ట్ జోన్లో ఉంచి మనం బయటికి రాలేకపోతున్నాం. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం మన కాళ్ళతో దన్నేస్తున్నాం. ఎంతగానో దేవుడు మనం ప్రేమించి మనం కూర్చొని దేవుని ఆరాధించవలసిన వారము ఇంకా మనము మన నిర్లక్ష్యంతో, మన సోమరితనంతో దేవుని ఆరాధించలేకపోతున్నాం. దేవుడు ఎంతగానో మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎంతగానో మనము దేవుని సన్నిధానంలో ఉంటూ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము? మనము దూరంగా పారిపోతాం. లేవీల వలె ఉంటున్నాం, యాజకుని వలె ఉంటున్నాం. నాకు దొరికిన ఆరాధించే సమయం దేవుడు నాకు అనుగ్రహించును. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను సంఘానికి పోను. నాకు ప్రార్థించే టైం ఉన్నది. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి పోను. నేను వాక్యం చదవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవస్తులతో నేను పోను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పని చేయను. దేవుడిచ్చిన ఆపర్చునిటీని, అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా? అలాగే మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 17th verse. ఆ దూతలు వారిని వేలు పలికి తీసుకొని వచ్చి, తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడుము, ఈ మైదానంలో ఎక్కడున్నను నిలువక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఇక్కడ లోతుకు అతని భార్యకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సొదొమ గుమొర్రా అనే పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రాహామును బట్టి లోతును దేవుడు ఎంతగానో ఆశీర్వదించి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి లోతును దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడు? నేను నిన్నును నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నేను సొదొమ గుమొర్రాని నాశనం చేస్తాను, పైనుంచి నిప్పులను కురిపిస్తాను, ఈవెన్ గడ్డి కూడా ఎండిపోతుంది, కాలిపోతుంది. సో నువ్వు, నీ భార్య, నీ 2 కూతుర్లతో నువ్వు ఈ మైదానంలో పారిపోమన్నాడు. లోతుకు చెప్పిండు, లోతు భార్యకు చెప్పిండు, లోతు పిల్లలకు చెప్పిండు. వీళ్ళందరూ ఆ మైదానంలో పారిపోవాల్సిన వారు. కానీ ఆ మైదానంలో పారిపోవాల్సిన ఆ టైంలో ఇక్కడ 23rd verseలో చూసుకున్నట్లయితే, లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, ఇక్కడ గంధకాలను అంటే నిప్పులను ఆకాశం నుండి కురిపిస్తూ ఉన్నాడు. గడ్డి పోస కూడా అక్కడ కాలిపోతుంది. నువ్వు పరిగెత్తు, మైదానం అని అంటే ప్లేన్ ఏరియాలో ఉంది, నువ్వు పరిగెత్తు అని చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ అక్కడ లోతు భార్య మాత్రము ముందట ఉండాల్సిన తన బ్రతుకులో, ముందు తను గడపాల్సిన సమయంలో, ముందు తన భర్తతో గడపాల్సిన సమయము, తన పిల్లలతో గడపాల్సిన సమయం, జీవించాల్సిన సమయాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తుంది? 26th verseలో చదువుమా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉపశమమాయెను. చాలా సందర్భాల్లో జీవించే అవకాశము లోతుకు, లోతు భార్యకు, పిల్లలకు దేవుడు అనుగ్రహించి నువ్వు జీవించాలా, ఈ లోకంలో నువ్వు సమృద్ధి చెందాలా, సుఖంగా ఉండాలా, అభివృద్ధి చెందాలని దేవుడు వాళ్ళు ఆ నాశనకరమైన దాంట్లో నుంచి నడిపించి ముందుకు వమ్మంటే కొంత దూరం నడిచిన లోతు భార్య ఏం గుర్తొచ్చింది? వెనక సొదొమ గుమొర్రా ఏమైంది, నా ఇల్లు ఏమైంది, నా దోస్తులు ఏమైనాయి, నా పట్టు చీరలు ఏమైనాయి, నా బంగారం ఏమైంది,
ఏమైంది, నా చుట్టాలు ఏమైనానని వెనక్కి తిరిగి అక్కడనే నిలిచిపోయింది. ముందు తను బ్రతకాల్సింది, ముందు సుఖపడాల్సింది, ముందు జీవించాల్సింది మర్చిపోయింది. అవకాశం వచ్చి జీవించాలని దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తే చాలా సందర్భాల్లో లోతు భార్యలాగా మనము ముందుకు చూడం. ఎంతసేపు మన వెనుక తట్టే మన ఆలోచన, వెనుక తట్టే మన తలంపులు. వీళ్ళేమైపోయినరో, మా కాందన్ ఏమైపోయిందో, నా ఉద్యోగం ఏమైపోయిందో, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారని ఇటుపక్క వెనుక తట్టే మన కను దృష్టి, మన ఆలోచన. నువ్వు జీవించాల్సింది, నీ బతుకు బాగుండాల్సింది, నువ్వు సుఖంగా ఉండాల్సింది, నీవు దేవుని సన్నిధానంలో ఉండాల్సిన వారమని మర్చిపోయి జీవించాలా. అదే మర్చిపోయి ఏమవుతుందని బ్యాక్కి చూడడం కాదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు లోతు భార్యకు మంచిగా జీవించాలని. ఈ భయంకరమైన పాపం అనే గ్రామంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను జీవింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా పాపంలో ఉన్న ఆ పట్టణం ఏమైపోతుంది అనే ఆలోచన కలిగి ఆమె అక్కడికే ది ఎండ్ అయిపోయింది. ఆమె జీవంలోకి నడిపియాలని దేవుడు ఎంతగానో ప్రయాసపడితే నేను మృతువులోకే పోతానని డిసైడ్ అయినవా? నీకెంతగానో ఫ్యూచర్ మంచిగా ఉండాలని, నువ్వు నీ మనుమరాన్లను చూడాలని, మనుమన్లను చూడాలని, సుఖంగా జీవించాలని, నీకెంతగానో సమృద్ధి ఇవ్వాలని, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలని, మంచి కార్ ఇవ్వాలని, మంచి ఉద్యోగం ఇవ్వాలని, మంచి ప్రొఫెషనల్ కోర్సులో ఉండాలని, మంచి కెరియర్స్లో సెటిల్ కమ్మని దేవుడు మనల్ని పంపిస్తే ఇక్కడేమైంది? ఇక్కడనే ఉండిపోతావు, ముందుకు పోలేవు. దట్స్ ద ఎండ్. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. కదలలేని స్థితి, నడవలేని స్థితి. ఈరోజు మనము మన వచ్చిన అవకాశాన్ని లోతు భార్యలాగా చేసుకుంటున్నామా? పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్తలేమా? దేవుడు ఇక్కడి నుంచి లే అనని నిన్ను ఒక మంచి ప్రాంతంలోనికి, నిన్ను ఒక మంచి కుటుంబంలోనికి, మంచి ఉద్యోగంలోనికి, మంచి దానిలోకి నడిపిస్తుంటే కూడా ఇక్కడనే ఏమవుతుందో, నా పరిస్థితి ఇక్కడనే బాగుండే అనే ఆలోచన కలిగి ఉన్నావా? ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే ది ఎండ్. ఉప్పు స్తంభము కదలలేదు, మెదలలేదు, జీవమే లేదు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట. దేవుడు ఒక అవకాశం లోతు భార్యకి ఇచ్చిండు. బయటికి ఆ భయంకరమైన పాప గ్రామంలో నుంచి, సొదొమ నుంచి బయటికి తీసుకొని వస్తానంటే లోతు భార్య మాత్రము ఆ పాప గ్రామంలో నేను సంతోషంగా ఉంటుంది కదా. దేవుడు అది నాశనం చేస్తానన్నా, దేవుడు అది వద్దన్నా, అందులో నుంచి బయటికి రమ్మన్నా ఒక్క ఆలోచన కూడా రాలేకపోయింది. చాలా సందర్భాల్లో మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితిలో నుంచి నిన్ను బయటికి రమ్మని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అదే భయంకరమైన పరిస్థితిలో ఉండి నేను ఇక్కడనే ఉంటానంటే అది ది ఎండ్ అయిపోతుంది. అవకాశం దేవుడు అనుగ్రహించినప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాల్సింది. మంచిగా నా జీవితం ఉంటుందని ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాల్సింది. ఇక్కడే సమయరుడు అయితే ఆ వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకున్నాను, ప్రాపర్గా యూజ్ చేసుకొని ఏం చేసిండు, దేవుని బిడ్డలకు సహాయం చేసుకుంటూ అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగిండు. అదే ఈ లోతు భార్య అయితే అవకాశం వచ్చినా కూడా పొందలేకపోతుంది, జస్ట్ బికాజ్ ఆఫ్ మైండ్ సెట్. ఆమె ఆలోచనలు, ఆమె తలంపులు, ఆమె హృదయం అంతా సొదొమ గుమరుల మధ్యనే ఉన్నది. దేవుడు జీవంలోకి నడిపిస్తానన్నా కూడా ఆమె ఏం చేసింది, ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయింది.
చాలా సందర్భాల్లో లోకంలో మనకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. లోకంలో చాలా గ్లిటర్ కనబడుతుంది. ఎంత మెరిసే బంగారం కనబడుతుందంటే మెరిసేదంత బంగారం కాదు, చాలా తక్కువ బంగారం ఉంటుంది. మనకు మాత్రము ఈ రంగురంగుల మయంలో మనం ఏమనుకుంటున్నామో, ఓ దే ఆర్ సో హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లగ్జరియస్ కార్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఎక్సలెంట్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, 5 స్టార్ హోటల్స్లో ఉంటున్నారు, 5 స్టార్ ఫుడ్ తింటున్నారు. కానీ వాళ్ళు లోకానుసారమైన దాంట్లో ఉంటున్నారు. ఆ లోకానుసారమైన దాంట్లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన ఆపర్చునిటీని వాళ్ళు వదులుకుంటున్నారు. నాకు ఇట్లనే బాగుంది, లోకానుసారంగా నేను జీవిస్తున్నాను, లోకానుసారంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఉప్పు స్తంభం అయిపోతావు, కదల్లేని స్థితిలో ఉంటావు, స్టాగ్నెంట్ అయిపోతావు. లోకంలో చాలా సంతోషం ఉందని నువ్వు అనుకున్నా అది తుదకు మరణానికే దారితీస్తుంది. ప్రియ సంగమా, దేవుడు మనకెన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? వచ్చిన అవకాశాన్ని మనము తీసుకుంటున్నామా, లేదనంటే వదిలిపెట్టేస్తున్నామా? అలాగే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకనూ నాకు కొదువ ఏమి అని ఒక యవ్వనుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి 16th వర్స్లో ఉంటుంది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవను పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ఇక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అంటున్నాడు, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను. కింద చూసుకుంటే అన్నీ ఉంటాయి, చదవమ్మా. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే నువ్వు జీవములో గోరిన ఎడల ఆజ్ఞలను గైగొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనకు అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెను అనునవే అని చెప్పెను. ఇక్కడ ఈ యవనుడు ఏమని చెప్తున్నాడు, బోధకుడా, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను, ఎవరిని నరహత్య చేస్తలేను, వ్యభిచరిస్తలేను, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని అన్నీ చేస్తున్నాను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే, ఈ యవ్వనుని వాళ్ళే, దేవా నేను మంచిగా ఉండాలి, నేను మంచి కార్యం చేయాలి, నన్ను అందరు శభాష్ అనాలి, నేను నీతోనే ఉంటా ప్రభా అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇట్లాంటి పనులు ఏమన్నది, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, దొంగలిద్దొద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగు అన్నిని ప్రేమించు. ఎగ్జాక్ట్గా చేసిన జీసస్, నేను ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేస్తున్నా. నువ్వే ఆజ్ఞలు అయితే చెప్పినావో ఆజ్ఞలన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను, కానీ నేను నీతో కలిసి నడవాలి, నిత్య జీవంలో నేను ప్రవేశించాలా, నీతో నేను పరలోక రాజ్యంలో ఉండాలి. మనం కూడా భక్తికి లాగా ఇక్కడ ఈ యవనుడు భక్తి కనపరుస్తూ ఉన్నాడు. ఏమని కనపరుస్తున్నాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు, నీ దగ్గరున్న నీ ఆస్తిని అమ్మేసి బీదలకిమ్ము, నా వెంబడి రమ్ము, అప్పుడు నీకు పరలోక రాజ్యము నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తాడనంటే, ఆయన మనసు దేని మీద అనుకున్నదంట, ఆయన మిగుల ఆస్తి గలవాడు కనుక ఆయన ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి
వెళ్ళిపోయిండని ఉంటుంది వాక్యంలో. ఆయన మనస్సు దేని మీద ఉన్నది? ఆస్తి మీద ఉన్నది. ఆయన మనస్సు దేనితో అంటుకొని ఉన్నది? దేవుని వాక్యంతో అంటుకొని లేదు. దేవుడు చెప్పే మాటలు మాత్రము తూచా తప్పకుండా ఈ వాక్యం ఏం చెప్తుందో అది పాటిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే క్రియల రూపకంలో రావాల్సి వస్తే మాత్రము ఏం చేస్తున్నాడు? ఆయన నా మనసు ఎవరి మీద ఆనుకున్నది? నా మనసు దేవుని వాక్యం మీద ఆనుకోలేదు, దేవుని పరిశుద్ధ గ్రంథం మీద ఆనుకోలేదు. ఇది చెప్పేటి అన్నీ చేస్తున్నా కానీ నా మనస్సు ఎవరి మీద ఉన్నది? నా ఆస్తి మీద ఉన్నది. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నా మనసు అంతా డబ్బుల మీదే ఉన్నది. అక్కడ ఈ యవ్వనుడు ఒక అవకాశాన్ని అడుగుతున్నాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీతి రాజ్యంలో నేను ఉండాలంటే ఏం చేయాలి? ఆ దేవుడు ఒక అవకాశాన్ని చూపెడుతుండే, ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చేయంటే అన్నీ చేసిన. పైకి భక్తిగా కనబడుతున్న ఈ యవ్వనుడు మాత్రము హృదయం ఎక్కడుంది? ఆస్తిలో, డబ్బుల మీద మాత్రమే ఉన్నది. ఎప్పుడైతే మనసు ఆస్తి మీద ఉంటుందో మనము దేవునికి చాలా దూరంగా ఉంటాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయం అంతా పైసల చుట్టే తిరుగుతుంటున్నాయి. ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల, ఈ ల్యాండా ఆ ల్యాండా అనే మన ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పిండు అనేది మాత్రం మనం దిమాక్లోకి, మైండ్లోకి రాదు. ఎప్పుడైతే దేవుడు ఈ యవ్వనునికి చెప్తున్నాడో, నీ ఆస్తిని మొత్తం అమ్మేసి బీద వాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించానంటే అప్పుడు ఆయనది కనబడతా ఉన్నది. 22nd verse ఉంటుంది చూడమా. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన నీతి రాజ్యంలోకి, నిత్య జీవంలోకి ఆయన పోవాలనుకున్న ఆయన ఆశ ఏమైపోయింది? ఆపర్చునిటీ ఆయన కోల్పోయినాడు. నిత్య జీవం, నిత్యము అనంటే ఎప్పటికీ జీవించేది ఆయన కోల్పోయినాడు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న ఆస్తిని బట్టి నిత్య జీవాన్ని వదులుకున్నాడు. ఆయనకు ఒక అవకాశం వచ్చింది నిత్య జీవంలో ఉండాలని. ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది దేవునితో నిత్య జీవంలో ఉండాలని. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన హృదయము ఎక్కడ లాగిందంట? ఆస్తి వైపుకు లాగింది. కాబట్టి నిత్య జీవాన్ని వదిలిపెట్టేసుకున్నాడు. ఈరోజు మనము ఈ యవ్వనులాగా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాను అని అంటే, మనం ఇంకా ఇక్కడ ఈ లోకానుసారమైన వ్యక్తులకు కానీ, లోకానుసారమైన వాటికి మనం ఆకర్షితులై ఇక్కడనే మన మనసు గుంజుతూ ఉందాం. ఈ లోకానుసారమైన వాటి గురించి మన మనసు గుంజినట్లయితే మనం ఇక్కడనే ఉండిపోతాం. నిత్య జీవంలోకి మనము ప్రవేశించలేం. మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే కొన్ని మనం వదులుకోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఎట్లొస్తాయి? కొన్ని వదిలితేనే అవకాశం వస్తుంది. ఇది కావాలి, అది కావాలంటే కాదు. కొన్ని వదులుకొని నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి. వచ్చిన అవకాశాన్ని ఈ యవ్వనుడు ఏం చేస్తున్నాడు? వదిలేసుకున్నాడు. సంగమా, ఈరోజు దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునితో కలిసి నిత్య జీవంలో ప్రవేశించడానికి మీరు ఇష్టపడుతున్నారా? లోకానుసారంగా నడుచుకుంటూ, లోకానుసారమైన క్రియలు చేసుకుంటూ, లోకానుసారమైన వ్యక్తులతో స్నేహం చేస్తూ, లోకానుసారమైన ఆచారాలు పాటించుకుంటూ, లోకానుసారమైన దాంట్లో మీరు ఉండాలని ఇష్టపడుతున్నారా? ఇట్స్ అప్ టు యూ. ఇది మీకు వదిలేసిండు దేవుడు. మీరు నిత్య జీవంలోకి రావాలని ఒక అవకాశం దేవుడు అనుగ్రహిస్తే మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నిత్య జీవంలోకి వస్తారా? లేదనంటే అవకాశాన్ని పొడగొట్టుకొని ఇంకా లోకానుసారమైన వాటిలోనే మీరు జీవిస్తారా? ఒకవేళ ఎవరి వలె మీ ఆలోచనలు ఉన్నట్టయితే
ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. ఈ యవనుడు ఎలా ఆలోచన చేసిండో మీరు కూడా ఒకవేళ ఆలోచన చేస్తున్నట్టయితే ఈరోజు దేవుడు మీకు ఒక సవాల్గా విసురుతున్నాడు. ఒక ఆపర్చునిటీ మరి ఒకసారి మీకు అనుగ్రహిస్తున్నాడు. మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకా లోకానుసారమైన వాటిలో మీరు పడిపోవడానికి ఇష్టపడుతున్నారా? నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారా? నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే లోకానుసారమైన సమస్త దాని గురించి మీరు కట్ ఆఫ్ చేసి ఉండాలి, విడిచిపెట్టాల్సి ఉంటుంది. తిరిగి అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయొద్దు. నిత్యము అంటే ఎప్పటికీ జీవించే, దేవునితో జీవించే తరుణాన్ని మనం పొడగొట్టుకుంటున్నామా? మాట్లాడుతున్న మాట. తిరిగి ఒక అవకాశం దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించినాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? తృణీకరిస్తావా? ఇంకెంతకాలము మనం ఇలానే ఉంటాము? క్రియలు లేని జీవితము మృతం అన్నట్టుగా ఇంకెంతకాలము దేవునికి దూరంగా మనం ఉంటూనే మనం కొనసాగుతూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10 మంది కన్యకల గురించి, ఆపర్చునిటీ వీళ్ళిద్దరికీ చాలా ఈక్వల్గా వచ్చింది. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, 2nd వర్స్. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ 5 బుద్ధి లేని వారు అని ఉన్నది, 5 బుద్ధి గలవారు ఉన్నది. నంబర్ కూడా ఈక్వల్ ఉంది, ఆపర్చునిటీ కూడా, అవకాశం కూడా ఈక్వల్గా వచ్చింది. బుద్ధి గల వారికి అదే అవకాశం వచ్చింది, బుద్ధి లేని వారికి అదే అవకాశం వచ్చింది. పెండ్లి కుమారుని ఎదుర్కోవాల్సిన టైంలో ఇద్దరికి అవకాశం వచ్చింది. కానీ బుద్ధి గలవారు ఏం చేస్తున్నారు? చదుమా. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చాలమ్మా. ఇక్కడ బుద్ధి లేని వారు ఏం చేసిండ్రు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఏమని సిద్ధపాటు కలిగి ఉన్నారు? పెళ్ళి కాబట్టి మంచి డ్రెస్ వేసుకున్నారు, ఆర్నమెంట్స్ పెట్టుకున్నారు,
మంచిగా తయారైనరు, మంచి మేకప్ వేసుకున్నారు, అన్నీ చేసిండ్రు. ఆ దివిటీలు మంచిగా ఆ ల్యాంప్‌లో నూనె పోసుకున్నారు. నూనె పోసుకొని ఏం చేసిండ్రు? పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి పోయిండ్రు. ప్రిపేర్ అయ్యిండ్రు. బుద్ధి లేని వారు కూడా ప్రిపేర్ అయ్యిండ్రు. ఆ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందనంటే, పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యేసరికి వీళ్ళు వెలిగించిన దివిటీలు, ఆ ఆయిల్ రాను రాను ఏమవుతున్నది? తగ్గిపోతూ ఉన్నది. అలాగే చూసుకుంటే బుద్ధి గలవారు ఏం చేసినారు? బుద్ధిగల వారు తమ దివితులతో కూడా సుద్దెలో నూనె తీసుకొని సిద్ధలలో పోయిరి. నూనె తీసుకొని పోయిరి. వాళ్ళు ఎక్స్ట్రా ఏం చేసిండ్రు? ఎక్స్ట్రా ఆలోచన కలిగి ఇంకా ఎక్స్ట్రా బాటిల్లో నూనె తీసుకొని పోయింది. ఒకవేళ మా బుడ్డిలో ఉండే ఆ నూనె అయిపోతే ఇంకా కొంచెము ఎక్స్ట్రా నూనె మాకు కావాలని ఆలోచన కలిగి వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుపోయాను. ఇద్దరు సిద్ధపాటు కలిగిన, ఇద్దరికి అవకాశం వచ్చింది. 5 మంది బుద్ధి గల వారికి వచ్చింది, 5 మంది బుద్ధి లేని వారికి అవకాశం వచ్చింది. సంఘంలో కూడా బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. అందరికీ సమానంగా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి, ఎవరైతే ఎక్స్ట్రాగా ఆలోచన చేసి, ఎవరైతే ఎక్స్ట్రాగా దేవునితో సమయం గడిపి అది ఎప్పటికీ వెలిగించే దానిలాగా ఉండాలని ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకెక్స్ట్రా ఆయిల్ తీసుకున్నారు. ఆయిల్ని తీసుకొని వాళ్ళు సిద్ధపాటై ముందుకు పోతూ ఉంటే పెండ్లి కుమారుడు ఆలస్యమైంది. దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చిండు. దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, దేవుని మహింపరచాలని, ప్రార్థన చేయాలని, దేవునితో సహవాసము సమయం గడపాలని దేవుడు రాకడ ఆలస్యం అవుతూ ఉంటే మన దేవుడు మనలో పెట్టిన ఆ తృష్ణ కానీ, థర్స్ట్ కానీ రాను రాను తగ్గుకుంటా పోతే, ఆయిల్ లాగా తగ్గుకుంటా పోతే మనము బుద్ధి లేని వారిలాగా అవుతాం. బుద్ధి గలవారు ఇంకా కొంచెం సమయం ప్రార్థన, ఇంకా వాక్యము, దేవుని సన్నిధానంలో దేవునితో కలిసి నడవడము, దేవుడు చేసిన పని దాంట్లో ఇంకా ఎక్స్ట్రా చేసుకుంటూ పోతే వాళ్ళ ఆయిల్ ఎక్స్ట్రాగా ఉండిపోతుంది. ఆపర్చునిటీ ఇద్దరికి కూడా, అవకాశం ఇద్దరికి సేమ్గా వచ్చింది. అవకాశం ఇద్దరికి సేమ్గా వచ్చినప్పటికి కూడా వీళ్ళు సద్వినియోగం యూజ్ చేసుకునే దాంట్లో బుద్ధి లేని వాళ్ళు, ఇది మాకు చాలు, ఇంత అయితే మాకు చాలు, బిందాస్, ఇన్ని మేళ్ళు అయితే మాకు చాలు, ఇంత ప్రార్థన అయితే మాకు చాలు, ఇంత వాక్యం అయితే మాకు చాలు, మా బతుకులకి ఇంత చాలు అనుకొని వచ్చిండ్రు. కానీ దేవుని రాకడ ఆలస్యం అవుతా ఉంది. దేవుని రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు నీలోనున్న వెలుగు, నీలోనున్న నూనె తరుక్కుంటా పోతుంది. ఎందుకు తరుక్కుంటా పోతుంది అనంటే, దేవుని వాక్యం నీ జీవితంలో లేదు, దేవుని క్రియలు నీ జీవితంలో లేవు. దేవుడు చెప్పిందంతా కూడా మర్చిపోకుంటూ మనం లోకానుసారమైనగా మనం జీవించుకుంటూ మనం ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి అది తక్కువకుంటూ వస్తూ ఉన్నది. ఎప్పుడైతే బుద్ధి గలవారు మాతో పాటు ఇంక ఎక్స్ట్రా తెచ్చుకొని ఏం చేస్తున్నాను? దేవుడు ఎప్పుడన్నా రాని మేము దేవుని వదిలిపెట్టకుండా దేవుని వాక్యం చదువుకుంటూ, ప్రార్థనలో ఉంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ మేము నిత్యం ఆయనతో ఉండాలని ఆలోచన కలిగి వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న సంఘంతో మీ అందరికి కూడా సేమ్ ఆపర్చునిటీ, సమానమైన అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బుద్ధి గల కన్యకల, బుద్ధి లేని కన్యకల దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎంతమంది మనము దానిని సద్వినియోగం చేసుకుంటూ దాని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళు ఏం చేసిండ్రు? దేవుని రాకడ ఆలస్యమైంది కాబట్టి ఇక్కడ చదువుమా. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కూనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు
మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని ఒక అడిగి. స్టేజ్ వస్తుంది, బుద్ధి లేని వారు బుద్ధి గల వారిని అడుగుతా ఉన్నాడు. కొంచెం అప్పిస్తావా, కొంచెం నూనె ఇస్తావా, కొంచెం సేపటి మాకు దివిటీలు ఆరిపోతున్నాయి, ఇవి ఆరిపోకుండాలంటే మా బతుకులు నేలపాలు కాకుండా ఉండాలంటే కొంచెం దేవుని సహాయం కావాలా, కొంచెం నువ్వు సహాయం చేస్తే. బుద్ధి గల వారు అంటున్నారు, మీకును మాకును సరిపోదు, దేవుని వాక్యం మీకును మాకు సరిపోదు. మా దేవుడి వాక్యం మాతో ఉన్నది, మా ఆత్మలు సిద్ధపాటు కలిగి ఉన్నాయి, మా శరీరాలు సిద్ధపాటు కలిగి ఉన్నాయి, మా ఆలోచనలు సిద్ధపాటు కలిగి ఉన్నాయి. మేము మీకు ఇస్తే మా ఆలోచనలో మా ఫేత్ లెవెల్స్ కొన్ని తగ్గిపోతాయి, మేము మీతో కలిసి ముందుకు కొనసాగలేం. కాబట్టి మీరు ఎక్కడ పోండి, బజార్కి పోండి, దుకాణానికి పోండి, అక్కడ పోయి ఏం చేసింది, నూనె కొనుక్కొని రండి అని చెప్తా ఉన్నారు. చదువుమా. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. చాలుమా. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని తెలుసుకున్నారో, వచ్చిన అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకున్నారో, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులను, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమస్తాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా దేవునితో నడుచుకుంటూ నిత్య జీవంలోకి నడవాలని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవునితో కలిసి లోపలికి పోతే తలుపు వేయబడెను, తలుపు మూయబడెను. అది తిరిగి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రీఓపెన్ కాదు. అదే దేవుడు ఆ తలుపు వేసిన తర్వాత ఎవడు కూడా దానిని తీయలేడు. అలాంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు నేనున్నామా? బుద్ధిగల వారిలాగా మనము దేవునితో కలిసి లోపలికి పోతున్నామా, లేదంటే బుద్ధి లేని వారిలాగా బయటనే నిలబడి అయ్యో ప్రవ్వా మేము వచ్చేసినాము, కొంచెమే ఆలస్యమైంది, తలుపు తీయనంటే మీరెవరో నేను ఎరగను. సమయము చాలా కొద్దిగా ఉన్నది. వీఆర్ వెరీ నియరర్ టు ద సెకండ్ కమింగ్. రెండవ రాకడ అతి సమీపంలో ఉన్న మనము దేవునితో కలిసి నడుస్తున్నామా, దేవునితో కలిసి ముందుకు కొనసాగుతున్నామా, దేవునికి సమయం ఇస్తున్నామా? దేవుడు మనకు ఎన్నో అవకాశాలను అనుగ్రహిస్తున్నాడు, నిత్య జీవంలోకి నడిపించాలని అవకాశం ఇచ్చిండు, బ్రతకడానికి అవకాశం ఇచ్చిండు. ఇంకా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని అవకాశాన్ని ఇస్తే ఇంకా ఉప్పు స్తంభంగా నేను ఇక్కడనే ఉంటా, బుద్ధి లేని స్త్రీల వలె నేను ఇక్కడనే ఉంటా, లోకానుసారంగా ఎంతో నేను ఆస్తిని సంపాదించిన నాకు నిత్య జీవం అవసరం లేదు అని అనుకుంటున్నావేమో. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు నీతో మాతో మాట్లాడుతున్న మాట, ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ. నేను మీకు ఒక అవకాశాన్ని ఇచ్చినాను. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా, లేదనంటే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, నిర్లక్ష్యం చేస్తున్నారా? నిత్య జీవంలోకి మీరు నడిపించాలని దేవుని ఆశ ఉందమ్మా. కానీ నేను ఇక్కడనే ఉంటాను, నేను ఇక్కడనే పరిస్థితిలో ఉంటానే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని, దేవుని స్తుతించే అవకాశాన్ని నువ్వు పొడగొట్టుకుంటున్నావా? ఇంకెంతకాలం ఇంకా మొండి వైఖరితోనే ఉంటావు? ఎన్నిసార్లు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తే, ఎన్నిసార్లు దేవుడిని అవకాశాన్ని ఇస్తే ఇంకా అవకాశాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా? ఇంకా డ్రాగ్ చేస్తున్నావా? యేసయ్యా నేను వస్తా, యేసయ్యా నేను వస్తా అని అక్కడనే ఉంటున్నావా? ప్రియ సంగమా, దేవుడు ఈరోజు అంటున్న మాట, ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలం బుద్ధిహీనురాలిగా ఉంటావు? ఇంకెంతకాలము ఆ యవనులాగా ఆస్తి మీద లోకానుసారమైన వ్యక్తుల్లాగా నువ్వు ఉంటావు? ఇంకెంతకాలము నీ పాస్ట్లోనే నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు, లోకానుసారమైన దాంట్లోనే నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు? అవకాశము పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఆర్ యూ యూజింగ్ ద ఆపర్చునిటీ? యు మే బి 50s, 60s, 80s ఆర్ 10, 12 ఆర్ 30, 40sలో ఉన్నావు. ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలియని స్టేజ్లో దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా మనము బుద్ధిహీనులాగా చాలా దూరంగా మనం ఉంటున్నామా?
దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు సమయం ఇస్తే తప్పించుకొని పారిపోతున్నావేమో. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు చులకనగా చూస్తున్నావేమో. నీ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు అవకాశాన్ని ఇస్తే ఆ ప్రేమకు విలువ లేకుండా పోతుందా? లోకానుసారమైన వాటి గురించి, లోకానుసారమైన ప్రతి ఒక్క దాని గురించి నీ ఆలోచన, నీ హృదయం నిండిపోయి ఉన్నదేమో. సంగమా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక అవకాశాన్ని ఇచ్చినాను ప్రియ సంగమా. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుని ఆరాధించడానికి నువ్వు సిద్ధపడగలిగి ఉన్నావా? దేవుని మహింపరచడానికి నువ్వు సిద్ధపడగలిగి ఉన్నావా? నీ మనసును చాలా దూరం పెట్టేసినావా? లోకానుసారమైన దాని గురించి నువ్వు పరిగెత్తుతున్నావా? లేదనంటే దేవుని గురించిన మాటల నిమిత్తమై నువ్వు పరిగెత్తుతున్నావా? ఎటు నీ ప్రయాణం సంగమా? దేవుడు మరి ఒక్కసారి ఈరోజు నీకు అవకాశాన్ని ఇస్తే దేవునితో కలిసి నడిచి నిత్య జీవంలోకి ప్రవేశించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేదు అనంటే తలుపులు వేసిన తర్వాత అయ్యో ప్రవ్వా, అయ్యో దేవా, నేను వచ్చేసినానంటే 1 minute లేట్, 1 second లేట్, ఇట్ ఈస్ ఆల్ ఫినిష్డ్. క్షణపాటున పైకెత్తబడతారు. క్షణపాటున దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ సమయము ఏ గడియనో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సంగమా, దేవుడు ఈరోజు నీకు నాకు అవకాశాన్ని అనుగ్రహించినాడు. దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవునితో కలిసి నడవడానికి, నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుడు మనకు మరొకసారి అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? వచ్చిన అవకాశాన్ని తృణీకరిస్తున్నామా? వచ్చిన అవకాశాన్ని మనము పారదోలుతున్నామా? దేవా, ఇచ్చిన అవకాశాన్ని ప్రభా నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను తండ్రి, నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి, నిన్ను నేను ఆరాధించాలనుకుంటున్నాను ప్రభా. లోకానుసారమైనది ఏది కూడా నాకు అవసరం లేదు ప్రభా. నాకు నువ్వు కావాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడదామా ప్రభా? నేను నీతో కలిసి నడవాలి ప్రభా, నేను నీతో కలిసి నడవాలి ప్రభా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి, ఎన్ని అవమానాలు ఎదురైనా తండ్రి, ఎవరేమన్నా తండ్రి, నేను నిన్ను విడువను, ఎడబాయను ప్రభా. ప్రభా, నేను పైకి మాత్రం భక్తి గలవారిలాగా నేను ఉన్నానేమో ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను నీ బిడ్డను ప్రభా, నాలో నీ క్రియలు ఉండాలి ప్రభా. నేను నీ బిడ్డను ప్రభా, సజీవుడైన యేసయ్య నాలో ఉండాలి ప్రభా. నేను నీలాగా ఉండాలి ప్రభా. నేను నీతో కలిసి నడవాలి నాయన ప్రభా. నీవు నాతో కలిసి నడవయ్యా. అయ్యా, నేను చెప్పే మార్గంలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా. నువ్వు చూపెట్టే మార్గంలో నేను ఉండాలి ప్రభా. ప్రభా, ఏ మార్గం అయితే నువ్వు చూపెడుతున్నావు ప్రభా, ఏ మార్గం అయితే నువ్వు నాకు చూపెడుతున్నావు నాయనా, ఆ మార్గంలో నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా.
సంగమా, దేవుడు నీకు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. నిత్య జీవంలోనికి నడిపించడానికి ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. జీవంలోనికి నడిపించడానికి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయనతో కలిసి ఉండడానికి ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. సంగమా, ఈ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుమా. ఆయనతో కలిసి నడవడానికి నీ మనస్సును, నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. నీ ఆలోచనలు సిద్ధం చేసుకో. లోకానుసారమైనది కొన్ని రోజుల వరకు మాత్రమే. ఆ అవకాశం పోయిందంటే తిరిగి మళ్ళీ అవకాశం నీకు మళ్ళీ రాదు. సంగమా, సంగమా, దేవుడు నీకు ఒక అవకాశాన్ని అనుగ్రహించినాడు. ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహింపరచడానికి, ఆయనను ఘనపరచడానికి ఇంకా నీ ఆత్మ సిద్ధంగా లేదా? సంగమా, సిద్ధపాటు కలిగి, అయ్యా ఇన్ని రోజులు నేను లోకానుసారంగా మీ సమయాన్ని నేను దొంగలించినాను తండ్రి. ప్రభా, పైకి భక్తి గల వారిలాగానే ఉంటూ ప్రభా నేను మీకు చాలా దూరంగా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభా. ప్రభా, నేను నీతో కలిసి నడవాలనుకుంటున్నాను ప్రభా, నాకు చేత కావట్లేదు నాయన. అయ్యా, నాకు నీ సహాయం కావాలి ప్రభా. నువ్వు లేదే నేను లేను ప్రభా. నేను నా ఇంటి వారును తండ్రి. అయ్యా, నీతో కలిసి నడవడానికి మేము సిద్ధపాటు కలిగిన హృదయాలను మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా. ఈ వచ్చిన అవకాశాన్ని ప్రభా మేము వదిలిపెట్టలేము నాయన. ప్రభా, ఈ అవకాశాన్ని ఈ రోజు నువ్వు మాకు అనుగ్రహించినావు తండ్రి, వందనాలు ప్రభా. ప్రభా, మేము నీతో నడిచి ప్రభా నిత్యత్వంలో మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి ఆయన. మా ప్రభా, లోకానుసారమైనది ప్రతిది కూడా ప్రభా మేము వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. సహాయం అనుగ్రహించి మనం ప్రార్థన చేసామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి అయిన తండ్రి వందనాలు నాయన. సజీవుడమైన తండ్రి, పరలోకపు తండ్రి వందనాలు నాయన. అయ్యా, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. నిన్ను స్తుతించే అవకాశం మాకు అనుగ్రహించినావు తండ్రి, వందనాలు నాయన. ప్రభా, నిన్ను మా పూర్ణ హృదయములతో నాయన, పూర్ణాత్మతో నాయన మిమ్మల్ని స్తుతించకు ఘనపరచకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు నాయన. ప్రభా, మీకు దూరంగా మేము ఉన్నామేమో ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా మీతో కలిసి నడిచి ప్రభా నిత్యత్వంలోకి మేము ప్రవేశించే కృపను అనుగ్రహించండి ఆయన. నిత్య జీవంలోకి ప్రవేశించే కృపను అనుగ్రహించండి ఆయన. పెండ్లి కుమారుతో భోజనం చేసే కృపను మాకు అనుగ్రహించండి ఆయన. లోకానుసారమైన ప్రభా మా జీవితాల నుంచి కొట్టివేసే కృపను అనుగ్రహించండి ఆయన. మీ వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచిన ఆయన, మీ వాక్యాన్ని మా నోట్లో ఉంచిన ఆయన, మీ వాక్యాన్ని మా తలంపుల్లో ఉంచిన ఆయన, మీ వాక్యాన్ని మా క్రియల్లో ఉంచిన ఆయన. మాలో మీరుండి నడిపించండి యేసయ్య. ప్రభా, మీలాగా మేము ఉండే కృపను అనుగ్రహించిన ఆయన. మీతో కలిసి నడిచి ప్రభా రెండవ రాకడలో ఎత్తి పర్యంతం ప్రభా మీతో ఉండే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్.